హాయ్ అండి. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ఉండే బూందీ లాడ్డునైతే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్టీగా, జ్యూసీగా అయితే ఉంటుందండి. దీని ప్రిపరేషన్ కోసమైతే ముందుగా 2 కప్పులు శనగపిండినైతే తీసుకోవాలి. దీన్ని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఏ స్వీట్ అయినా టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే విస్కర్‌తో కానీ లేదంటే మనం గరిటెతో కానీ ఈ విధంగా కలుపుకున్నట్టుగైతే మనకి ఉండలేమీ లేకుండా చక్కగా కలుస్తుందండి. దీన్ని ఫింగర్‌తో ఇలా చూసుకున్నట్టుగైతే మనకి డాట్స్‌లా పడినట్టుగైతే బూందీ చక్కగా వస్తుంది. దీంట్లో కొద్దిగా వంట సోడా, కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకొని ఈ విధంగా బ్యాటర్ అనేది కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది బూందీ గట్ట. దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా హీట్ అయిన తర్వాత కొద్దిగా బూందీ మిశ్రమాన్ని వేసినట్టుగైతే వెంటనే ఆయిల్‌లో తేలినట్టుగైతే ఆయిల్ అనేది హీట్ అయినట్టుగా అండి. ఈ విధంగా ఒక గరిటెడు బూందీ మిశ్రమాన్ని తీసుకొని శనగపిండి మిశ్రమాన్ని ఈ విధంగా గరిటెలో వేసుకొని ఇలా తిప్పినట్టుగా అయితే బూందీ అనేది చక్కగా పడుతుందండి. ఇది మొత్తం 1 మినిట్‌లో అయినా ఏగిపోతుంది. దీన్ని ఈ విధంగా జాలీతో తీసుకొని మనం చేత్తో ప్రెస్ చేసినట్టుగా అయితే ఈ విధంగా మెత్తగా ఉన్నట్టుగా అయితే బూందీ చేసుకోవడానికి చక్కగా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. బూందీ అంతా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా బూందీని తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కోసమైతే ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోనే 2 స్పూన్ల నెయ్యి, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చండి. బాదం పప్పు, జీడిపప్పు ఏదైనా వేసుకొని ఈ విధంగా అయితే కలర్ వచ్చిన తర్వాత వేపుకొని పక్కన పెట్టుకోవాలి. బూందీని రెడీ చేసుకోవడం కోసం పాకాన్ని అయితే తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 కప్పులు షుగర్ వేసుకోవాలండి. మనం ఎంత శనగపిండి అయితే తీసుకుంటామో అంత షుగర్‌ని అయితే తీసుకోవాలి. అందులోనే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. అలాగే దంచి పెట్టుకున్న 2 యాలకుల పొడులను వేసుకొని ఈ విధంగా అయితే మనకి పాకం అనేది ఇలా జిగటగా వచ్చినట్టుగా అయితే చక్కగా రెడీ అయినట్టుగా అండి. ఇందులో కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకున్నట్టుగా అయితే పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది. ఈ పాకంలో గ్యాస్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ గుండెని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకొని మూత పెట్టుకున్నట్టుగా అయితే మనకి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లగా అవుతుందండి. చల్లగా అయిన తర్వాత చూసుకున్నట్టుగయితే ఈ విధంగా అయితే వస్తుంది. దీన్నైతే కొద్దిగా తీసుకొని ఈ విధంగా లడ్డూల్లో చేసుకున్నట్టుగయితే ఎంతో టేస్టీగా ఉండే లడ్డు అనేది రెడీ అయిపోతుందండి. మనం ఎప్పుడైనా దేవుడికి పెట్టాలన్నా, ఇంట్లో చిన్న ఫంక్షన్స్ అయినా లేదంటే మన బర్త్‌డేస్ కానీ ఈ విధంగా ఇంట్లో చేసుకున్నట్టుగయితే చాలా టేస్టీగా ఉంటుందండి. బయట కొనే పని ఉండదు. పిల్లలకు కూడా హెల్త్‌కి మంచిదండి. ఇది షుగర్‌తోనే కాకుండా బెల్లంతో చేసుకున్నట్టుగయితే ఇంకా హెల్త్‌కి మంచిది. ఈ విధంగా అయితే చూసినట్టు కదా సాఫ్ట్‌గా, స్వీట్‌గా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.